హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. తాళం చెవితో ఇలా గనక చేసినట్లయితే మీకు ఇష్టమైనటువంటి వారు ఎవరైనా సరే, అంటే మీరు వాళ్ళ పేరును మనసులో తలుచుకొని తాళం చెవితో గనక ఇట్లా గనక చేసినట్లయితే వాళ్ళు కూడా ఇలా మీకు లాక్ అయిపోతారనమాట. ఇట్లా లాక్ అవటం అనేది జరిగిద్ది. అంటే ఈ తాళం చెవి మీకు సంబంధించి అనమాట. ఇట్లా వాళ్ళు ఏంటంటే ఇక జీవితాంతం మీకు లాక్ అయిపోయి, అంటే మీతో ప్రేమగా ఉండటము, మీతో ఎప్పుడూ కూడా కలిసిమెలిసి సంతోషంగా ఉండటం అనేది జరిగిద్ది అనమాట. ఎందుకు అనంటే చాలా మంది కూడా ఇష్టమైన వాళ్ళల్లో సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమందే ఉంటారు. 100లో వచ్చేటప్పటికి 10 మందికి మాత్రమే అట్లా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి హ్యాపీగా ఉండటం అనేది జరిగిద్ది. మిగిలిన 90 మంది కూడా ఇట్లా సమస్యలు ఫేస్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఏంటంటే తరచూ గొడవలు జరగటం, పదే పదే గొడవలు జరగటము, ఇట్లా ఈగోల వల్ల అవ్వచ్చు. అంటే ఒకళ్ళు ఏంటంటే కొంచెం మూర్ఖత్వంగా కొంచెం మొండిగా అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. ఒకళ్ళేమో కొంచెం వీక్గా ఉండి లొంగిపోతూ ఉంటారనమాట. అది అవతల వాళ్ళకి అర్థమైనప్పుడు ఏంటంటే వాళ్ళు ఆడుకోవటం మొదలు పెడతారు. వీళ్ళు పాపం ఎంత బ్రతిమిలాడినా సరే, అంటే మాట్లాడు అది ఇదని చెప్పేసేసి ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా కూడా వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు బెట్టు చూపిస్తూ ఉంటారు. అలా బెట్టు చూపించినప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏంటి మరి మేమెంతగా అసలు ఏంటి ఇంత లొంగిపోతున్నాము, ఇంకా ఇంత దిగజారిపోతున్నాము, మాకు మాత్రం ఏం తక్కువ, మాకు అందం లేదా, చదువు లేదా, తెలివితేటలు ఇవ్వా, మాకు ఎవరన్నా కావాలనుకుంటే పడరా, ఎంతమందో మేము కావాలనుకొని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మాకు వాళ్లే కావాలని చెప్పేసేసి మేము వీళ్ళ చుట్టూతా తిరుగుతుంటే వీళ్ళేమో మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారు అనే భావన చాలా మందికి ఉంటుంది. అది అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు. ఎందుకంటే వీళ్ళ చుట్టూతా కూడా చాలా మంది, అంటే వీళ్ళు చూస్తే చాలు, వీళ్ళు మాట్లాడితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళకి వాళ్ళు నచ్చరు. వీళ్ళు కావాలనుకునే వాళ్ళు, అంటే వీళ్ళని ఎవరైతే అవాయిడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే వీళ్ళకి నచ్చి కావాలని చెప్పేసేసి వీళ్ళ చుట్టూతా తిరుగుతారు. వాళ్ళేమో తిప్పించుకుంటారు. అలాంటప్పుడు ఒక్కొక్కసారి బాధేసిద్ది అనమాట. ఎప్పుడైనా సరే జీవితంలో ఎంతమంది ఉన్నప్పటికీ మనకు నచ్చినటువంటి మనిషి మన లైఫ్లో లేనప్పుడు అదొక వెలితిగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతుంటే ఏదో సాధించినటువంటి ఒక ఫీలింగ్, వాళ్ళు మాట్లాడకపోతే జీవితంలో అన్నీ కోల్పోయినటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే కావాలి, ఏదైనా చిన్నపిల్లలు ఆటలు ఎలాగైతే ఆడుకుంటారో అలాగే ఒక వయసులో ఏంటంటే ఒక మంచి తోడు, మనకు నచ్చినటువంటి మనిషి మనకు కావాలని చెప్పేసేసి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది అనమాట. ఫేవరెట్ పర్సన్ అంటారు అలాంటి వాళ్ళని. అలాంటి ఫేవరెట్ పర్సన్ కోసము వాళ్ళు కనుక మిమ్మల్ని పట్టించుకోకుండా అవాయిడ్ చేస్తుంటే ఈ రోజు నీ పరిహారం అనేది వాళ్ళని మిమ్మల్ని ఎక్కడున్నా సరే లాక్ చేసి పడేసిద్ది అనమాట. ఎంత పట్టించుకోకపోయినా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళకుండా వాళ్ళు మీ గురించి ఆలోచించి మీకు సంబంధించే రావాలి, మీ దగ్గరికి ఎక్కడున్నా వెతుక్కుంటూ రావాలని అంటే వాళ్ళని ఇక్కడుండే మీరు లాక్ చేసేసేయచ్చు అనమాట. అదేంటనేది చాలా సింపుల్గా ఉంటుంది. అది మనం ఇప్పుడు చూసేద్దాం. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువుగారి దగ్గర. గురువుగారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే, ఒకటి తాళంని తీసుకోండి. ఇక్కడ నేను వచ్చేటప్పటికి పెద్దది చూపిస్తున్నా. ఇక్కడ పెద్దదైతే ఏం అవసరం లేదు, చిన్న తాళం మీరు చిన్నది ఒకటి తీసుకొచ్చుకోండి. మనకు 10 రూపాయల్లో ఉంటే, 20 రూపాయల్లో ఉంటే అదైనా తీసుకొచ్చుకొని మనకు తాళం చెవి అనేది కంపల్సరిగా ఉంటుంది. మనకి చూడండి జీవితంలో కూడా చాలా మంది పర్సన్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తాళం చెవికి చూడండి 2-3 రకాలు ఉన్నాయి, కానీ దీనికి సెట్ అయ్యేది మాత్రం ఒక్కటే. అలాగే మనకి ఎంతమందో ఆఫర్ చేసినప్పటికీ, అంటే కావాలి అని చెప్పేసేసి నచ్చారు, కావాలని చెప్పి ఎంతమంది మనకు ఆఫర్ చేసినప్పటికీ మనకు మాత్రం ఒక్కళ్ళే నచ్చుతారు, ఒక్కళ్ళనే మనం సెట్ చేసుకోవాలని చెప్పేసేసి అనుకుంటాము. వాళ్ళని ఒక్కొక్కసారి విసిగిస్తూ ఉంటారు. ఈ తాళం చెవి కనుక గబక్కన తీసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ చూడండి, మన తాళం వేసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి చూడండి చాలా ఇబ్బంది పడతా ఉంటాము. అంటే ఒక్కొక్కసారి గబక్కన పట్టదు, అట్లా ఒక్కొక్కసారి అట్లా వాళ్ళు కూడా ఏంటంటే విసిగిస్తూ ఉంటారు. అంత మాత్రాన్ని
వదిలేయటానికి లేదు. ఎందుకంటే మనకు వాళ్ళే కావాలి. ఈ తాళం చెవితోటే ఈ తాళం అనేది ఓపెన్ అయింది కాబట్టి అలాంటి వాళ్ళని మన దారిలోకి తీసుకొచ్చుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా యూజ్ అయ్యిద్ది. మీకు చిన్న తాళం చెవి చాలు, పెద్దదైతే అవసరం లేదు. కాబట్టి మీకు ఇంట్లో ఏదన్నా పాడైపోయినాయి, ఏమన్నా పాతబడినవి ఉంటే అవైనా పర్వాలేదు, యూజ్ అవుతుంటే అవైనా వాడుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. కొత్తదే కావాలని అయితే ఏమి లేదు. ఇట్లా మీరు తాళం చెవి తీసుకొని మీరు ఏం చేస్తారంటే, మీరు ముందుగా మనసులో సంకల్పం చెప్పుకోండి. మీరు ఎవరికైతే కావాలి, ఎవరినైతే కోరుకుంటున్నారో, అది అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, భార్యాభర్తల కోసం కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. మనసులో వాళ్ళ పేరుని సంకల్పం చెప్పుకొని ఇట్లా వాళ్ళు మాకు సొంతం అవ్వాలి, వాళ్ళు ఎవరన్నా మాయలో పడితే వాళ్ళు దాంట్లో నుంచి బయటపడి ఇదివరకులాగా గతంలో లాగా మేము ఎలాగైతే ప్రేమగా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నామో వాళ్ళు ఇప్పుడు కూడా మాకు అలాగే కావాలి, మా దారిలోకి రావాలి, మా ప్రేమను అర్థం చేసుకోవాలి, మాకు ఇట్లాగా ఇలా లాక్ అయిపోవాలి అని చెప్పేసేసి మీరు మనసులో వాళ్ళ పేరుని మనసులో తలుచుకొని ఈ తాళాన్ని ఏం చేస్తారంటే ఇట్లా లాక్ చేసేసేయండి. లాక్ చేసేసి ఈ తాళం తీసేసేయండి. తీసేసి ఇప్పుడు దీనికి ఏంటి, చక్కగా మనకి లాక్ అయిపోయింది. ఈ లాక్ అయిపోయినటువంటి తాళాన్ని మీరేం చేస్తారంటే ఈ తాళం చెవిని విడివిడిగా ఎక్కడన్నా విసిరేసేయండి. విడివిడిగా విసిరేసేయండి. ఇట్లా విసిరేయటం వల్ల ఏంటంటే ఈ తాళానికి ఇంక ఈ తాళం చెవి దొరకదు కాబట్టి దీన్ని ఎవరన్నా ఓపెన్ చేయాలన్నా కుదరదు. ఈ తాళం చెవి ఎవరికన్నా దొరికినా కూడా దీనికి సంబంధించిన తాళం ఉంది కాబట్టి వాళ్ళకి యూజ్ ఉండదు. అంటే ఇది ఒక్కటి దొరికినా యూజ్ ఉండదు, ఇది ఒక్కటి దొరికినా యూజ్ ఉండదు. అంటే దీనికి అర్థం ఏంటంటే మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా, అంటే ఇక్కడ ఏంటి మనం లాక్ చేసేసాము, అలా మీకు ఇష్టమైన వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకొని మనం లాక్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే ఎవరితోనన్నా మాట్లాడాలని ట్రై చేసినా చూసినా కూడా వాళ్ళకి ఏ రకంగా కూడా దగ్గర అవ్వకుండా, అంటే మీరే కావాలి అని చెప్పేసేసి అనుకుంటే ఇప్పుడేంటి ఈ తాళం తీయాలంటే ఈ తాళమే దిక్కు, ఇంకోటి ఎన్ని తాళాలు ఉన్నా కూడా మనకి యూజ్ అవ్వవు అనమాట. అట్లా ఎంతమందితో మాట్లాడుతున్నా, ఒకవేళ ఆల్రెడీ ఏదన్నా రిలేషన్లో ఉన్నా కూడా వాళ్ళను కూడా వదులుకొని ఎక్కడున్నా సరే మీరే కావాలని చెప్పేసేసి వెతుక్కుంటూ రావటానికి ఈ పరిహారం అనేది బ్రహ్మాండంగా పనిచేసిద్ది. అంటే లాక్ చేసి పడేసాము, ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం ఎక్కడెక్కడ తిరిగినా, భూగోళం మొత్తం తిరిగినా సరే మీ దగ్గరకు వచ్చి పడాల్సిందే. అంత పవర్ఫుల్గా ఈ లాక్ తాళం పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేసిద్ది అనమాట. ఈ తాళం వచ్చేటప్పటికి మనకేంటంటే ఇది ఇద్దరు మనుషులు అనమాట, అమ్మాయి అబ్బాయి, అట్లా మనకిష్టమైనటువంటి వ్యక్తి అలాగే మనం అనమాట. అలా తలుచుకొని చక్కగా ఈ పరిహారం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే జరిగిద్ది. వాళ్ళు ఎంత మొండి వాళ్ళైనా సరే, ఎక్కడున్నా సరే మీరే కావాలి అని చెప్పేసేసి, అంటే కొన్ని చూడండి ప్రకృతి ద్వారాగా ఎలా తాళానికి అలా జరిగిద్దని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు. ఎందుకు అనంటే ప్రకృతి ద్వారాగా చాలా చాలా మనుషుల ఆలోచనలు అనేవి కనెక్ట్ అవుతాయి అనమాట. అది ప్రకృతికి ఉన్నటువంటి శక్తి. ఒక్కొక్కసారి చూడండి ఇద్దరు ఒకేసారి కాల్ చేయాలనుకుంటారు, ఒక్కొక్కసారి ఇద్దరు ఒకేసారి తలుచుకుంటారు. అన్నం తినేటప్పుడు పొలమారిద్ది, నీళ్లు తాగేటప్పుడు పొలమారిద్ది. ఎందుకు అనంటే మనకి అట్లా ప్రకృతికి సంబంధించి కొన్ని కనెక్ట్ అవుతాయి. మనకి ఎట్లా అయితే వాళ్ళైతే గుర్తొస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఖచ్చితంగా గుర్తొస్తారు, రాకుండా ఉండరు. వాళ్ళు తలుచుకున్నప్పుడే మనకు కూడా ఆ ఫీలింగ్స్ అనేవి వస్తాయి అనమాట. మనం ఎలాగైతే ఒక మనిషిని తలుచుకుంటామంటే అది అంత ఈజీ కాదండి. ఒక మనిషి ఒక మైండ్లోకి వెళ్ళాలంటే అది చాలా కష్టము. ఎంత నచ్చితేనో అలా వెళ్తారనమాట. అలాంటి వాళ్ళని వదులుకోవాలంటే అసలు అది అంత ఈజీ కాదు. ఆ మనిషి గురించి పదే మనం ఆలోచిస్తున్నామనంటే మనకు సంబంధించినటువంటి శక్తులు ఆ మనిషి చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. ఆ మనిషి కూడా ఖచ్చితంగా ఆలోచిస్తాడు, 100% ఆలోచిస్తాడు. కొంచెం అటు ఇటుగా లేట్ అయినా మీ దగ్గర నుంచి తప్పించుకోవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ లాక్ చేసి పడేశారు, తాళం చెవి మీ చేతుల్లో ఉంది, ఎక్కడికి పోలేరు వాళ్ళు. అది మీరు గుర్తుంచుకోండి. ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ రావాలి. కానీ మీరేం చేస్తారంటే ఈలోపు ధైర్యంగా ఉండాలి. పదే మీరు ఏడుస్తూ ఉండకూడదు. మీరు ఏడుస్తూ ఉంటే మీ అందం కూడా దెబ్బతినిద్ది కదా. రేపు వచ్చినా కూడా వాళ్ళు ఏమనుకుంటారు, చీ ఈ అమ్మాయ ఏంటి ఇలా ఉంది, తన కోసమా నేను వచ్చింది. అలాగే అబ్బాయిలైనా సరే గడ్డాలు పెంచుకొని మేసాలు అట్లా పెంచుకొని పిచ్చోళ్ళకులాగా అలా ఉంటే అమ్మాయి ఏమనుకునేది చూసినప్పుడు, ఏంటి ఇంత చండాలంగా ఉన్నాడు, ఇతని కోసమా నేను వచ్చింది. ఎందుకంటే అందం కూడా 100% ఎవరైనా చూస్తారు, అందానికి ఎవరైనా ఆకర్షితులు అవ్వాల్సిందే. అలా వాళ్ళు వచ్చేటప్పటికి మీరు దిగులేసుకొని వాళ్ళ గురించి పదే ఆలోచించుకుంటా కూర్చుంటా, తిండి నిద్ర లేకుండా పని పాట లేకుండా కూర్చొని పిచ్చోళ్ళు అయిపోయారనుకోండి, వచ్చినా కూడా మిమ్మల్ని చూసి పారిపోతారు. కాబట్టి అందం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చక్కగా తినండి,
హ్యాపీగా తాగండి, సరదాగా ఉండండి, నవ్వండి, చక్కగా మంచినీరు తాగటము, ప్రశాంతంగా ఉండండి. పదే పదే ఫోన్లు చెక్ చేసుకోవటాలు ఇలాంటివి చెయ్యొద్దు. మెసేజ్లు చేస్తారు, అలాగే మెసేజ్లు కూడా మాట్లాడుతున్నా కూడా ఏంటంటే కరువులో ఉన్నట్లుగా కనిపించకుండా కొంచెం బెట్టుగా ఉండండి. బెట్టుగా ఉంటే ఎక్కడికి తప్పించుకునేటటువంటి అవకాశం అనేది ఉండదన్నమాట. వెంటనే మెసేజ్లకు రిప్లై ఇవ్వటం, వెంటనే కాల్స్ లిఫ్ట్ చేయటము, ఇలాంటివి చేస్తే అవతల అబ్బా చాలా కరువులో ఉన్నారు కావాలి వీళ్ళు అనే ఫీలింగ్ అనేది అవతలకు తెప్పించినప్పుడు ఇలా సమస్యలు అనేవి దూరం పెట్టేయటం అనేది జరిగిద్ది. కాబట్టి ఎప్పుడైనా బెట్టంత బెట్టు లేదు. అది కూడా మీ విలువను మీరు కాపాడుకోండి. మరీ దిగజారినట్లుగా కరువులో ఉన్నట్లుగా బిహేవ్ చేయమాకండి. చక్కగా ఇలా ఇది భార్యాభర్తలైనా ఇష్టపడే అమ్మాయి కోసం అబ్బాయి కోసం ఎవరైనా చేసుకోవచ్చు, ఏ రోజైనా చేసుకోవచ్చు, ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. ఇలా చెప్పాను కదా, తాళం ఒక చోట విసిరేయాలి, ఇట్లా ఈ తాళం చెవి ఒక చోట విసిరేయాలి. ఎవరు తొక్కని చోట, ఎవరు చూడని చోట, ఎవరు తీసుకున్నా పర్వాలేదు, తీసుకున్నా ఏం యూజ్ ఉండదు. ఎందుకంటే ఇద్దరికైతే ఒక చాట అయితే దొరకవు కదా, కాబట్టి తీసుకున్నా కూడా ఎటువంటి యూజ్ ఉండదు. అద్భుతమైనటువంటి పరిహారం, దరిద్రం అనేది అంతటితో పోయి మీకు అప్పటి నుంచి బాగా వాళ్ళ దగ్గర నుంచి చూడండి అద్భుతమైన రిజల్ట్. ఫోన్ రావటం కానీ మెసేజ్ రావటం కానీ చూసి మీరే ఆశ్చర్యపోతారు, మీ జీవితంలోకి వస్తారు. ఇలా లాక్ చేసి పడేయండి. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.